నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతున్నట్లు వైసీపీ ప్రకటించింది. పీపీపీ విధానం ద్వారా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు కోటి సంతకాలు సేకరించింది. ఇక ప్రజల అభిప్రాయాలను గవర్నర్కు అందించేందుకు సిద్ధమైంది. అన్ని వర్గాల మద్దతుతో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ను వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతా ఈ ఉద్యమం ఒక జాతరలా సాగుతుందని తెలిపారు. పీపీపీ అంటే ప్రైవేటు వాళ్లకు అప్పగించడం కాదని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుబుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా రాష్ట్రమంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే. సో దీంట్లో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే మన వివిధ వర్గాల